తాజాంశాన్ని చూస్తున్నాం. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని తెలుసుకుందాం. కృష్ణ, తెలుగుదేశం కమిటీలపై తాజా సమాచారం ఏంటి? షాహీన్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు కార్యకర్తలు నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. మొత్తం ఇటు పొలిట్ బ్యూరో అలాగే జాతీయ రాష్ట్ర కమిటీలను కూడా అధిష్టానం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. అలాగే సీనియర్లకు గౌరవం కల్పిస్తూ కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీల మార్పు అనేది చేపట్టారు. ఇందులో ప్రధానంగా విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఉన్న వారికి పదవులు ఇచ్చినట్టుగా అధిష్టాన వర్గాలు చెప్తున్నాయి. నామినేటెడ్ పదవుల్లో అవకాశం రాని వారికి పార్టీ పదవుల్లో కూడా తద్వారా న్యాయం చేశారు. పొలిట్ బ్యూరోలో కూడా అవసరమైన మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ప్రతి కమిటీలోనూ నూతనత్వం ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 29 మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేయగా 31 మందితో జాతీయ కమిటీ అలాగే 185 మందితో రాష్ట్ర పార్టీ కమిటీ కూర్పు అనేది ఇందులో ప్రధానంగా చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటు కల్పించారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మంది, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, అలాగే రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందికి అవకాశం కల్పించారు. అలాగే నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరు చొప్పున కూడా నియామకాలు చేపట్టారు. ఈ సమీకరణాన్నింటినీ బేరీజ్ చేసుకుని కమిటీల కూర్పుపై కసరత్తు చేసిన అధినేత చంద్రబాబు ఇవాళ వాటిని విడుదల చేయడం జరిగింది. ఏదైతే గత మహానాడులో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పిన గత మహానాడు సందర్భంగా నిర్ణయం తీసుకున్నారో, మళ్ళీ కొన్ని రోజుల్లోనే నూతన మహానాడు వస్తున్న సమయంలో వీలైనంత త్వరగానే ఈ కమిటీలు ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ కమిటీలు అనేది ఏర్పాటు జరిగాయి. అన్ని సమీకరణాలు బేరీజ్ చేసుకుని కమిటీల కూర్పులపై కసరత్తు చేస్తూ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతానికి భిన్నంగా పార్టీల కమిటీల్లో కొత్త గుంతలు అనేది తీసుకొచ్చారు. అయితే గత కొంతకాలంగా చెప్తున్న పార్టీ బలోపేతానికి కష్టపడుతూ వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పిస్తామని ఏదైతే చెప్తూ వస్తున్నారో అందుకు అనుగుణంగానే తాజా కమిటీల్లో పెద్దపీట వేసినట్లుగా తెలుస్తుంది. ఓ మండల పార్టీ అధ్యక్షురాలకి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్ కి నేరుగా పొలిట్ బ్యూరోలో కూడా చోటు కల్పించి ఒక సంచలన నిర్ణయం అనేది ఈసారి తీసుకున్నారు. ఏదైతే ఉత్తమ నాడు అత్యున్నత స్థాయి కమిటీలో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్న గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి, అలాగే మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనంజయలకు కూడా ఈ పొలిట్ బ్యూరోలో ఈ విధంగా అవకాశం దక్కిందని చెప్పాలి. రాష్ట్ర కమిటీలో మొత్తం 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు కల్పించారు. ఇందులో పొలిట్ బ్యూరోలో జాతీయ స్థాయి కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించారు. అలాగే జనాభా తమాషా ప్రాతిపదికన కూడా ప్రాంతీయ సమీకరణాలు బేరీజ్ చేసుకుని ఈ కమిటీల కూర్పు అనేది జరిగిందని చెప్పాలి. మొత్తం 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించడం విశేషంగా చెప్పాలి. ఇందులో బీసీలకు 77 మందికి, అలాగే ఎస్సీలు 25 మందికి, ఎస్టీలు 7కి, మైనార్టీలు 13 మందికి ఈ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. అలాగే బీసీలకు 40% మంది, ఎస్సీలకు 25% మంది, ఎస్టీలకు 3.8% మంది, మైనార్టీలకు 7% మంది చొప్పున ఈ కమిటీల్లో అధిష్టానం చోటు కల్పించిందని చెప్పాలి. మొత్తంగా బీసీలకు 40% మంది వరకు బీసీలకు ఇక్కడ అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే ఎస్సీలకు 25% మందికి అవకాశం కలిగించగా ఎస్టీలకు 3.8% మందికి అవకాశం కల్పించారు. మొత్తం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాలను విశ్లేషించి కమిటీలు అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసినట్లుగా స్పష్టమవుతుంది. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలాగా కూడా ఈ నియామకాలు జరిగాయని చెప్పాలి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, అలాగే 33% మహిళా రిజర్వేషన్ బిల్లులను దృష్టిలో పెట్టుకుని కూడా కసరత్తు చేశారు. మొత్తం ఈ కమిటీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కమిటీలో కూర్పునకు అత్యధిక ప్రాధాన్యం అనేది ఇచ్చారు. పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీలో అత్యధిక కమిటీగా చెప్పుకునే పొలిట్ బ్యూరోలో కనుక చూస్తే అటు అధినేత చంద్రబాబుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంజయ్ రాణిలకు అవకాశం కల్పించారు. అలాగే గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన శ్రీదేవి గంట్యాడికి అవకాశం కల్పించారు. అలాగే వంగల్పూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బొత్సయ్య చౌదరి, జ్యోతుల్ నెహ్రూ, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతిన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్లరామయ్య, జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, అలాగే మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనంజయ్, నందమూరి బాలకృష్ణ,
నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాల మాధవి, దగ్గుమల్ల ప్రసాద్, అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన్ నరసింహులు, ఇలా మొత్తం వీరందరికీ ఇక్కడ అత్యున్నతంగా పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. అలాగే పొలిట్ బ్యూరోలో ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు, పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళు ముగ్గురికి కూడా పొలిట్ బ్యూరోలో అవకాశం దక్కింది. దీంతో మొత్తం 29 మందితో ఈ పొలిట్ బ్యూరో అనేది ఏర్పాటైందని చెప్పాలి. అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఒకళ్ళే నియమితులయ్యారు. అలాగే పార్టీ కోశాధికారిగా కొనకళ్ళ నారాయణ కొనసాగనున్నారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో అటు కింజారపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కిలార్ రాజేష్ ఈ ముగ్గురు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా దుబారపు రామారావు, అలాగే మహమ్మద్ నజీర్, సానా సతీష్, రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాత, అలాగే ములుపు బాబురాజు, అలాగే ఎం వెంకటేశ్వరరావు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, బోరగడ్డ వేదవ్యాస్, కన్నా లక్ష్మీనారాయణ, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్న, టిడి జనార్దన్, నొకసాని బాలాజీ, బొల్లినేని రామారావు, బాలిశెట్టి హరిప్రసాద్, బి రాజగోపాల్ రెడ్డి, మాధవ్ నాయుడు, వీళ్ళందరూ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.